ఇంట్లోనే పొటాటో చీజ్ బాల్స్ చాలా ఈజీగా చేసేయచ్చు. అలాగే నేను చేసిన మిస్టేక్స్ కూడా చెప్తాను. ఉడకపెట్టుకున్న 1 కప్పు స్వీట్ కార్న్ మిక్సర్ జార్లో వేసి ఉప్పు, పసుపు, కారం వేసుకుని కచ్చా పచ్చాగా నూరుకోవాలి. 3 మీడియం సైజ్ బంగాళదుంపలు చెక్కు తీసేసి ఉడకపెట్టుకుని తురుముకోవాలి. మిక్సీ చేసుకున్న మొక్కజొన్న తురుము ఇందులో వేసేసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మిరియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర, పచ్చిమిరపకాయ వేసుకుని 1 గరిటె కార్న్ఫ్లోర్ వేసుకుని ఉండలుగా చుట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. 1 కప్పు మొజరెల్లా చీజ్ వేసుకుని ఈ బాల్ ఒక్కొక్కటి తీసుకుని మధ్యలో ప్రెస్ చేసుకుంటూ ఈ చీజ్ పెట్టుకుని క్లోజ్ చేసేసుకోవాలి. ఒకవేళ బాల్ చేసేటప్పుడు మీకు సరిగ్గా రాకపోతే ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. ఒక మిస్టేక్ ఏంటంటే పొటాటోస్ని ఎక్కువగా ఉడకపెట్టకూడదు. 50% ఉడకపెడితే సరిపోతుంది. 1 కప్పులో 2 గరిటెల కార్న్ఫ్లోర్ని చిక్కగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ని కలుపుకుంటూ ఉండండి, లేదా కిందన గిన్నెలో కార్న్ఫ్లోర్ ఎండిపోతుంది. ఇప్పుడు బాల్ తీసుకుని కార్న్ఫ్లోర్ వాటర్లో ముంచుకుని పైన బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకుని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని వేయించుకుంటే పొటాటో చీజ్ బాల్స్ రెడీ అయిపోతుంది. ఖచ్చితంగా 50% మాత్రమే పొటాటోస్ని ఉడికించండి. అప్పుడు బాల్స్ చేసేటప్పుడు ఈజీగా అవుతుంది.